స్టడీ స్కిల్స్ మనకి చాలామందికి స్టూడెంట్స్కి స్టడీ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కొంతమంది ఎలా చదవాలో తెలియదు, ఎప్పుడు చదవాలో తెలియదు, ఏ పద్ధతుల్లో చదవాలో తెలియదు. దాంతో చాలా ఇబ్బంది పడుతుంటారు, చదువులో వెనకంజ వేస్తుంటారు. కొంతమంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతుంటారు. ఎందుకు ఫెయిల్ అవుతుంటారు అని మనం ఆలోచించినప్పుడు వాళ్ళు చదివేటటువంటి విధానం సరిగ్గా లేకపోవటం. కొంతమంది చదువులో వెనకబడుతుంటారు. ఎందుకు వెనకబడుతున్నారని ఆలోచించినప్పుడు వాళ్ళు స్టడీ స్కిల్స్ కరెక్ట్గా ఉండవు. 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి ముఖ్యంగా స్టడీ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి ఫైనల్ ఎగ్జామ్స్లో మార్క్స్ బాగా రావాలి, ర్యాంక్ రావాలి, ఇవన్నీ కూడా ఉంటుంటాయి. కాబట్టి మనం ఎలా చదువుతున్నాము, ఏ పద్ధతిలో చదువుతున్నాము అనేటువంటి అంశం మీదే మన విజయం ఆధారపడి ఉంటుంది. సక్సెస్ అంటుంటాము. మరి సక్సెస్ కావాలంటే మరి స్టడీ స్కిల్స్ బాగుండాలి కదా. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని చూస్తుంటాం, వాళ్ళ స్టడీ స్కిల్స్ ఎట్లా ఉంటాయంటే పూర్ స్టడీ స్కిల్స్. వాళ్ళు ఏం చదువుతున్నారో వాళ్ళకే తెలియదు, గందరగోళంగా ఉంటుంది. ఈ గందరగోళంగా ఉన్నటువంటి చదువులు ఏంటంటే ఏ టాపిక్ పడితే ఆ టాపిక్ తీస్తుంటారు, ఎప్పుడు పడితే అప్పుడు చదువుతుంటుంటారు. కంటిన్యూగా ఒక 5-6 చాప్టర్లు చదివేటటువంటి వాళ్ళు ఉంటారు, 2-3 రకాల సబ్జెక్ట్స్ చదివేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అంటే స్కిల్స్ కరెక్ట్గా లేవని తెలుస్తుంటుంది వాళ్ళని చూస్తుంటే. ముఖ్యంగా ఏంటంటే మనం చదివేటటువంటిది ప్రతి అంశం కూడా మనం జాగ్రత్త వహించాలి. ఉదాహరణకి పుస్తకాలు తీసి మనం కూర్చున్నాం అనుకోండి, లైటింగ్ కరెక్ట్గా లేదు, మీకు లైటింగ్ కరెక్ట్గా లేకపోతే మీరు చదివింది చూసింది మైండ్లోకి వెళ్ళదు. అట్లాగే కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. కాన్సన్ట్రేషన్ లేకపోయినా స్టడీలో ఉపయోగం ఉండదు. మరి కాన్సన్ట్రేషన్ లేనప్పుడు ఏం చేయాలండి అంటుంటారు కొంతమంది. పుస్తకాలు తీసి పక్కన పెట్టేయండి. కాన్సన్ట్రేషన్ లేకపోతే మీరేం చేయగలుగుతారు? పుస్తకాలు తీసి పక్కన పెట్టడం. ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకోండి. మీకు టెన్షన్గా ఉందా, ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకోండి. ఏదైనా విషయంలో బిజీగా ఫ్రస్ట్రేషన్తో ఉన్నారా, ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకోండి. తర్వాత కూర్చోండి. రెస్ట్ అయిన తర్వాత కూర్చొని చదివితే మళ్ళీ బ్రెయిన్ రీస్టార్ట్ అవుతుంటుంది. అప్పుడు చదివింది గుర్తుంటుంది. సరే, ఇంకొంతమంది చూస్తూ ఉంటాం, నైట్ టైం చదవాలా, డే టైం చదవాలా, ఇది కూడా పెద్ద ప్రాబ్లం. కొంతమంది నైట్ టైం చదివితే బాగా అర్థమయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు. 10 గంటల తర్వాత చదివేటటువంటి వాళ్ళు కొంతమంది, 9 గంటల తర్వాత చదివేటటువంటి వాళ్ళు కొంతమంది, 12 గంటలకు కూడా చదివేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అప్పుడు చదివినప్పుడు బాగానే ఉంటుంది, బాగానే అర్థమవుతుంటే గుర్తుంటుంది. అయితే ఎక్కువ పర్సంటేజ్కి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి చదువుకుంటే చాలా చక్కగా ఉంటుంది. 4 to 9 ఆ టైంలో చదువుకుంటే చాలా స్వచ్ఛంగా ఉంటుంది, అర్థమవుతుంటుంది, క్లారిటీ ఉంటుంది, గుర్తుంటుంది, ఏకాగ్రత ఉంటుంది. ఎందుకంటే రాత్రంతా కూడా నిద్రపోతారు కదా. రాత్రంతా నిద్రపోయిన తర్వాత వాళ్ళు మంచి రెస్ట్ తీసుకున్న తర్వాత బ్రెయిన్ ఫంక్షనింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి స్కిల్స్ అన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి మెమరీ స్కిల్స్, కాన్సన్ట్రేషన్ స్కిల్స్, అనలైటికల్ స్కిల్స్ అన్నీ కూడా బాగుంటాయి, మెథడ్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఆ టైంలో చదివితే వాళ్ళు బాగా గుర్తుంటుంది. కాబట్టి కొంతమందికి మార్నింగ్ టైం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, 9 వరకు చదువుకోవచ్చు. కొంతమంది గంట గ్యాప్ ఇచ్చి చదువుతూ ఉంటుంటారు. అది కొంతమందికి బాగానే ఉంటుంది. అయితే వీటిల్లో ఏ మెథడ్ బాగుంటుంది అనుకున్నప్పుడు ఎవరికి ఏది సూట్ అయితే అది చేయటమే మంచి పద్ధతి. సరే, ఇది బాగుంది, గట్టిగా చదవాలా, మనసులోనే చదువుకోవాలా, ఇది కొంతమందికి వస్తున్నటువంటి సందేహం. ఇది కూడా డిఫరెంట్ ఇష్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది గడగడ చదువుతుంటారు, బయటికి చదువుతుంటారు, గట్టిగా చదువుతుంటారు. వాళ్ళకి అట్లా గట్టిగా చదివితేనే వాళ్ళకి చదివినట్లుగా ఉంటుంది, వాళ్ళకి మైండ్లోకి వెళుతుంటుంది, గుర్తుంటుంది. కొంతమంది నిదానంగా చదువుతుంటారు, అర్థం చేసుకుంటూ చదువుతుంటారు, అది మంచి పద్ధతే. కొంతమంది మనసులోనే చదువుకుంటుంటారు, చూస్తూ మనసులో ఊహించుకుంటుంటారు, అది మంచి పద్ధతే. ఎవరికి ఏ పద్ధతి అలవాటైతే ఆ పద్ధతిలో వాళ్ళు ఎక్కువగా రాణిస్తారు. కాబట్టి చదివేటటువంటి పద్ధతులన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది బోర్ల పడుకొని చదువుతుంటారు, కొంతమంది కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చదువుతుంటారు, కొంతమంది మూమెంట్స్ ఇస్తూ చదువుతుంటారు, కొంతమంది ఏదైనా మ్యూజిక్ వింటూ కూడా చదువుతుంటారు, కొంతమంది వర్క్ చేస్తూ కూడా చదువుతుంటారు. ఇవి వాళ్ళ అలవాట్లను బట్టి ఆధారపడి ఉంటుంది.
సరే, ఇంకొక విషయం చూద్దాం. గ్రూప్ స్టడీ మంచిదా, ఒంటరిగా చదువుకోవటం మంచిదా? అయితే ఒక నలుగురు గ్రూప్ ఉన్నట్లయితే చదువుకుంటే మంచిదే. ఎందుకంటే గ్రూప్లో చదువుతున్నప్పుడు అనేకమైనటువంటి డౌట్స్ వస్తుంటాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అట్లాగే ఒకళ్ళు చదువుతున్నప్పుడు మిగతా వాళ్ళు వింటూ పాయింట్స్ని నోట్ చేసుకోవచ్చు. అది కూడా మంచి పద్ధతే. అట్లాగే గ్రూప్గా చదువుతున్నప్పుడు డిస్కషన్ రూపంలో ఉంటాయి కొన్ని పాయింట్స్. ఒకళ్ళు చెప్తూ ఉంటారు, ఒక లెసన్ చెప్తూ ఉంటే ఇంకొకళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు మిగతా వాళ్ళు. అది కూడా మంచి పద్ధతే. కాబట్టి చాలామందికి గ్రూప్ స్టడీ ఉపయోగం ఉంటుంది. అయితే ఈ గ్రూప్ స్టడీస్తో మళ్ళీ ఇబ్బందులు ఉన్నాయి. ఈ గ్రూప్లో ఎవరన్నా డ్యామేజ్ చేసేటటువంటి వ్యక్తులు కానీ ఉన్నట్లయితే మళ్ళీ అక్కడ ఇబ్బంది జరుగుతుంటుంది. వాళ్ళు ఏవేవో విషయాల్లోకి తీసుకెళ్తుంటారు, కబుర్లు చెప్తుంటారు, కాలక్షేపం చేస్తుంటారు, ఏవేవో మాట్లాడుతుంటారు. ఇట్లాంటి సందర్భాల్లో మళ్ళీ నష్టం జరుగుతుంటుంది. అట్లా కాకుండా కోఆపరేటివ్గా ఉండి అంతా టీం వర్క్ చేసేటటువంటి స్టూడెంట్స్ గ్రూప్ స్టడీ అయితే చాలా బాగుంటుంది, బెటర్గా ఉంటుంది. చాలా డౌట్స్ తీరిపోతుంటాయి. వింటూ ఉంటే చాలా వచ్చేస్తుంటుంది. ఎదట వాళ్ళు చెప్తున్నప్పుడు వింటూ ఉంటే చాలా వరకు మనం ఒక 40% వరకు వింటూనే నేర్చుకోవచ్చు. కాబట్టి అలా గ్రూప్ స్టడీ కూడా ఉపయోగం ఉంటుంది. కొంతమందికి ఒంటరిగా ప్లాన్ చేసుకుంటారు చదవటం. ఒంటరిగా ప్లాన్ చేసుకుంటే ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏం చదువుకోవాలి, ఏ టాపిక్ చదవాలి, ఎలా చదవాలి, ఏమిటి అనేది వాళ్ళు నిర్ధారించుకుంటారు. నిర్ధారించుకొని ఆ టాపిక్ వైడ్గా ఆ టైం ప్రకారం చదువుకుంటుంటారు. అది నైట్ టైం చదవచ్చు, మార్నింగ్ టైం చదవచ్చు, ఎట్లయినా చదువుతుంటారు. కాబట్టి చదివేటటువంటి పద్ధతిని అర్థం చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ అయినటువంటి పద్ధతిలో మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ మీదనే ఫాలో అవ్వండి. అలా చేస్తుంటే ఏమవుతుందంటే స్టడీస్ బాగుంటుంటాయి. స్టడీస్కి ఇంకా చాలా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. మనం స్టడీ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే పుస్తకం తీసి చదువుతున్నప్పుడు మనం చిన్న నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఏమవుతుందంటే డేట్స్ తర్వాత ఇంపార్టెంట్ విషయాలు అవన్నీ కూడా నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుందంటే మీరు చదువుతూ ఉంటారు, ఒకవైపు రాస్తూ ఉంటారు. రాసుకోవటం, చదవటం. దీంతో ఏమవుతుందంటే బ్రెయిన్లోకి ఈజీగా వెళుతుంది. ఈజీగా వెళుతున్నటువంటి విషయం ఏంటంటే లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంటే. కాబట్టి స్టడీ స్కిల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంటు. స్టడీ స్కిల్స్ని కానీ అర్థం చేసుకున్నట్లయితే ప్రతి విద్యార్థి కూడా చక్కగా అనుకున్న ప్రకారంగా మార్కులు తీసుకురావడానికి కానీ, ర్యాంకులు తీసుకురావడానికి కానీ, ఎగ్జామ్స్ బాగా రాయటం కానీ, నాలెడ్జ్ని పెంచుకోవడంలో కానీ అన్నిట్లో కూడా ఉపయోగపడుతుంటుంది. కాబట్టి మంచి స్టడీ స్కిల్స్ని నేర్చుకోండి.